అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను చూడబోతున్నాం. కన్యా రాశి వారికి సెప్టెంబర్ 15వ తేదీన అనగా సోమవారం నాడు ఎలా ఉండబోతుంది అనేది మనం తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు ఏంటి? అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన సోమవారం నాడు వీరి యొక్క దినఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ దినఫలాల ప్రకారం వాళ్ళకి సాయంత్రం 7 గంటలలోపు దేవుడు ఏ విధమైన తీర్పు ఇచ్చాడు అనేది మనం ఇప్పుడు వీరి జీవితంలో జరగబోయే ప్రతికూల శక్తులు, అనుకూల శక్తుల గురించి, వీరు చేసుకోవాల్సిన దేవతారాధన గురించి కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ అన్నీ వచ్చేలాగా చేయండి. అలాగే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు మేము చెప్పేదంతా పూర్తిగా అర్థమవుతూ ఉంటుంది. ఇకపోతే వివరాల్లోకి వెళ్తే గనక ముందుగా ఈ కన్యారాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక ఈ రాశివారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెడితే దాన్ని సాధించే వరకు, పూర్తి చేసేంత వరకు వీరు వదిలిపెట్టరు. కష్టపడే తత్వం అలాగే పట్టుదల కూడా వీరిలో చాలా అధికంగానే ఉంటుందని గట్టిగానే చెప్పుకోవచ్చు. స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తపన కూడా ఈ రాశి వారిలో ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే ఇతరుల ఎదుగుదలకు తమ వంతు సహాయ సహకారాలను కూడా చాలా బాగానే అందిస్తారు. ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తులు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని తత్వం అయితే ఈ రాశి వారిదైతే అసలు కాదు. అలాగే ఈ రాశివారు బంధాలకి, అనుబంధాలకి కూడా ఎక్కువ ప్రాధాన్యతనైతే చాలా ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఉపకారం చేసిన వ్యక్తులకు తిరిగి వాళ్ళకి ఏ విధంగా మనం ప్రతి ఉపకారం చేయాలనే తపన వీరిలో, అలాగే ఎలా సహాయం చేయాలి అనే అవకాశాల కోసం ఎదురుచూసే మనస్తత్వం కూడా ఈ రాశివారి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ రాశివారి యొక్క జీవితం కనుక మనం చూసినట్లయితే ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికి కూడా, అలాగే భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికి కూడా, ఆర్థిక పరిస్థితుల ప్రకారం కూడా వీరు చిన్న వయసులోనే వీరికి అర్థమవుతూ ఉంటుంది. అలాగే స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకునే స్వభావాన్ని కూడా ఈ రాశి వ్యక్తులు అధికంగా కలిగి ఉంటారు. ఇక ముఖ్యంగా విషయాన్ని పరిశీలించినట్లయితే కనుక ఈ రాశివారు రేపటి రోజున అనగా సెప్టెంబర్ 17వ తేదీ సోమవారం నాడు వీరి యొక్క దినఫలాలు మనం చూసినట్లయితే కనుక వీరి జీవితంలో ఊహించని సంఘటనలు అయితే జరిగే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరికి పరిస్థితులు ఒకేలాగా ఉండవు కాబట్టి మీ పరిస్థితులను బట్టి ఇప్పుడు మేము ఈ సంఘటనలో చెప్పే సంఘటనలో మీ యొక్క జీవితంలో కనిపించే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం ఒకేలాగా ఉండదు కనుక వారి వారి పరిస్థితులకు తగ్గట్లుగా పరిణామాలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ రాశివారు ఒక వ్యక్తిని చాలా కాలం నుండి కలుసుకోవాలనే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. అంటే వారు మీకు మీ పాత స్నేహితులు అవ్వచ్చు, గతంలో పరిచయం ఉన్న వ్యక్తి అవ్వచ్చు, లేదా మీ దూరపు బంధు అవ్వచ్చు. కానీ గతంలో మీ ఇరుగు పొరుగు వారు కానీ, మీరు పనిచేసే చోట మీరు కలిసి పనిచేసిన వారు కానీ, లేకపోతే వినియోగదారులు కానీ, అంటే అత్యంత సన్నిహితంగా ఒకప్పుడు వారితో మీ కమ్యూనికేషన్ అనేది ఏర్పడి ఉంది. చాలా సున్నితంగా ఉండేది. కానీ కొన్ని పరిస్థితుల ప్రభావంగా మీరు వారితో విడిపోవాల్సి వచ్చింది. అంటే ఆ విధంగా వారి యొక్క అడ్రస్ కానీ, ఫోన్ నంబర్ కానీ అన్నీ తెలియకుండా మీరు వారికి దూరం కావాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు అటువంటి వాళ్ళని మీరు కలుసుకునే అవకాశం ఆ భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు. ఖచ్చితంగా వారి యొక్క అడ్రస్ కానీ, ఫోన్ నంబర్ కానీ దొరకడం అనేది అనుకోకుండా వారే మీకు తారసపడటం అనేది కూడా కంపల్సరీగా జరుగుతూ ఉంటుంది. ఇలా ఏదో ఒక సంఘటన, ఊహించని సంఘటన మీ జీవితంలో జరగబోయే అవకాశం ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే సాయంత్రం లోపు మీకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంతేకాదు ఈరోజు దినఫలాల ప్రకారం మీకు నూతన వ్యక్తి పరిచయం కూడా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఆ వ్యక్తితో పరిచయం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే కొంతమందిని మనం చూసుకున్నట్లయితే మన లైఫ్లోకి వచ్చి అతి తొందరగా వారు మన లైఫ్లోంచి వెళ్ళిపోతూ ఉంటారు. మరి కొంతమందిని చూసినట్టయితే ఒకసారి వారు మన లైఫ్లో అడుగు పెట్టారంటే జీవితాంతం వారితో బంధం అనేది అలాగే కొనసాగుతూ ఉంటుంది. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం మీ లైఫ్లోకి వచ్చినటువంటి ఆ నూతన వ్యక్తితో మీ యొక్క బంధం దీర్ఘకాలం పాటు కొనసాగాలనే అవకాశాలు కూడా చాలానే కనిపిస్తున్నాయి. అది మంచి స్నేహబంధంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో అయితే బాధపడుతూ ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళాలో తెలియక సతమతం అవుతూ ఉంటారు. ఎవరైతే వారు అలాంటి వారు ఉన్నారో మంచి వైద్యుడు కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి చూసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అనుకోండి. అయితే ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళాలనే కన్ఫ్యూజన్ చాలానే ఉంటుంది. ఎన్నోసార్లు ఎంతోమంది వైద్యులను సంప్రదించినా కానీ మీ యొక్క ఆరోగ్య సమస్యకు పరిష్కారం అయితే లభించదు.
కానీ ఈరోజు ఒక వ్యక్తి నుంచి చక్కటి గుడ్ న్యూస్ అయితే మీకు లభిస్తుంది. మీ యొక్క ఆరోగ్య సమస్యనైతే వారి చక్కటి పరిష్కారాన్ని అయితే చూపించగలరు, లేదా మంచి వైద్యుడికి సంబంధించినటువంటి అడ్రస్ కూడా మీకు తెలియజేస్తారు. ఈ విధంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ఉపశమనం అయితే మీకు లభించే చక్కటి మార్గాన్ని అయితే మీరు పొందబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ముఖ్యంగా ఎవరైతే 70-80 ఏళ్ళ పైబడే వాళ్ళైతే ఉన్నారో అటువంటి వ్యక్తులకు ఈరోజు అనుకోకుండా మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలకు తోడు మరొక అనారోగ్య సమస్య అయితే తోడవుతుందని చెప్పుకోవచ్చు. దీని గురించి ఆందోళన చెందవలసిన అవసరం అయితే ఏమాత్రం లేదు. చిన్న చిన్న ఆరోగ్య చిట్కాలు మీకు తెలిసినవి మన పెద్దవాళ్ళు చెప్పినవి పాటిస్తే సరిపోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు లాభసాటి ఫలితాలు అయితే పొందుతారు. అలాగే ఎవరైతే టెక్స్టైల్స్ రంగంలో అయితే పనిచేస్తూ ఉన్నారో వారు కూడా ఆర్థిక పురోగతిని కూడా సంబంధించిన ఒక మంచి ఆదాయ మార్గాన్ని అయితే అన్వేషించబోతున్నారని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకు మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో ఇదివరకు గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలకు కూడా పరిష్కారం అయితే లభించబోతుంది. అలాగే ఉద్యోగస్తులు పై అధికారుల ప్రశంసలను అయితే అందుకోబోతున్నారు. అయినప్పటికీ కూడా మీతోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో గత కొంతకాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికైతే ఒక గొప్ప అవకాశం అయితే రాబోతుంది. కానీ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీకు 100% సాటిస్ఫాక్షన్గా అందించబోతుంది. ఎటువంటి అవకాశం అయితే మీకు లభించబోతుంది. అయినప్పటికీ మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే అనుభవజ్ఞుల సలహాలను కూడా బాగా పాటించడం అయితే చాలా మంచిది. ఇలా చేసినట్టయితే మీ యొక్క జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతూ ఉంటుంది. అలాగే ఈ రాశివారు ఆర్థిక పురోగతి కోసం మార్గాలను అన్వేషిస్తున్నట్లయితే గనక మీ ఆదాయానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ కూడా ఈ యొక్క దినఫలాల్లో వినే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారందరికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందబోతూ ఉన్నారు. అంటే మీరు ఆశించిన రిజల్ట్స్ని వినే అవకాశాలు కూడా చాలానే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో అయితే ఇదివరకు పెట్టుబడులను పెట్టి ఈ సమయంలో వాటిని సేల్ చేయాలని అనుకుంటున్నారో వారికి కూడా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశివారు ఖచ్చితంగా మీరు అనుకున్న ధరకే ఆ పెట్టుబడులు పెట్టిన ధరకే మీరు అమ్మే అవకాశాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గృహిణులకు అయితే కుటుంబ సభ్యులతో ఒకరితో గొడవలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న వారికి ఈ విధమైన పరిస్థితి కనిపిస్తుంది. బంధాలను విచ్ఛిన్నం చేసుకోకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది. కాబట్టి అంశాల్లో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం అని చెప్పుకోవచ్చు. మాట్లాడేటప్పుడు సంయమనంతో పాటించండి. ప్రతి మాట కూడా ఆలోచించి మాట్లాడవలసి ఉంటుంది. ఈ విధమైనటువంటి మిశ్రమమైన ఫలితాలు కూడా ఈ రాశి వారికి మీ పరిస్థితులు తగ్గట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీరు ఊహించని కొన్ని సంఘటనలు కూడా జరగబోతూ ఉన్నాయి. ప్రతికూలతలను అనుకూలతగా మార్చుకోవడానికి శివనామ స్మరణ తప్పనిసరిగా చేసుకోండి. విష్ణు ఆరాధన కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి. ఆ పార్వతీ పరమేశ్వరులను ఆరాధించడం ద్వారా సకల శుభాలు మీకు కలుగుతాయి. గోమాతను సేవించండి. గోమాతను సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని అయితే మీరు చేయవలసి ఉంటుంది. మరెన్నో శుభప్రదమైన ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందబోతున్నారు. చూశారు కదండి, మన కన్యారాశి వారికి సోమవారం రోజు సెప్టెంబర్ 15వ తేదీన ఎలా జరగబోతుంది, ఏమి చేయాలనే దినఫలాలతో అయితే మీరు తెలుసుకోబోతున్నారు. మీరు ప్రతిరోజు ప్రతినిత్యం శివనామ స్మరణ అయితే తప్పకుండా చేయవలసి ఉంటుంది. ఉదయం లేవగానే శుభ్రమైన నీటితో స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసుకొని తులసి కోటకు పూజ చేసుకొని శివుని యొక్క దేవాలయాన్ని సందర్శించడం ద్వారా, శివుని ప్రదక్షిణలు మీరు దేవాలయంలో చేయడం ద్వారా, నవగ్రహ ప్రదక్షిణలు చేయడం ద్వారా మీకు ఎంతో అనుకూలమైన శక్తులు అయితే లభిస్తాయని గట్టిగానే చెప్పుకోవచ్చు. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.